సార్ అలాగే చూసుకున్నట్టయితే మొన్న మనం మాట్లాడుకున్నాం. హ్మ్. 4 గంటలకి ఈవినింగ్ 9:30, 9:30 ఒకటి ఇలా ఈవెంట్ ఇలా నడుస్తుంది. అల్లు అర్జున్ గారిది ప్లస్ ఇక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్ అని అనుకున్నాం. అయ్యో! ఆ! కానీ ఓ ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒక అవునవును. బాధాకరమైన విషయం. అవును. దాని గురించి ఒకసారి అదే అంటే నువ్వన్నట్టు చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు ఇది ఈవెంట్‌లో జరిగిన ఇది కాదు. తిరిగి వెళ్ళిపోతూ ఈవెంట్‌ని ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతూ జరిగిన ప్రమాదం. రోడ్డు ప్రమాదంలో అంటే వెనక అవును. నుంచి లారీ ఢీకొనడమో సంథింగ్ అలా జరిగి చనిపోయిన ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. వాళ్ళు వెంటనే తక్షణం మన 'రామ్ చరణ్' తక్షణం స్పందించాడు. చెరొక 5,00,000 ప్రకటించాడు. అలాగే చిత్ర నిర్మాత 'దిల్ రాజు' కూడా చెరొక 5,00,000 ప్రకటించాడు. నాకు తెలిసి ఇం ఇన్ ముందు ఇ ఇన్ ముందు ముందు కూడా ఆ కుటుంబానికి ఆ 2 కుటుంబాలకు కూడా వాళ్ళు బాసటగా నిలుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ! మెగా ఫ్యామిలీ గాని, ఇటు 'దిల్ రాజు' వాళ్ళు కానీ. అలాగే ఆపోజిట్ పార్టీ వాళ్ళైతే మాత్రం బురద హ్మ్. నార్మల్‌గా జల్లట్లే. అంటే చూసుకున్నట్టయితే రాంబాబు గారు గాని, హ్మ్. హ్మ్. ప్రముఖులున్నారు. హ్మ్. వాళ్ళు అంటే అక్కడ జరిగింది అది కానన్నప్పుడు ఇక్కడ ఇది కాదా? అది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇలా కాదు. చనిపోతున్నప్పుడు అలా ఇంకా ఎఫెక్ట్ అవ్వాల్సిందేనా? అంటే శవం మీద పేలాలు ఏరుకోవడం అంటారు కదా! అలాగా కొన్ని జరుగుతాయి. కొంతమంది అలా మాట్లాడతారు గానీ, దానికి దీనికి ముడిపెట్టడం అన్నది భావ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవెంట్‌కైతే వాళ్ళు బాధ్యత తీసుకోగలుగుతారు. అక్కడైతే. అక్కడైతే పోలీసుల వైఫల్యమా? లేపోతే చిత్ర బృందం వైఫల్యమా? ఏంటన్నది అక్కడ మనం ఇది చెయ్యొచ్చు. అది ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ వాళ్ళు డ్రైవింగ్ పొరపాటు అవును. వల్ల కావచ్చు, లేకపోతే ఇంకో దీని వల్ల కావచ్చు. అంటే ఒకసారి ఏమవుద్దండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా వెనకాల నుంచి ఎవడో వచ్చి గుద్దేస్తుంటాడు. అవును. కదా! అటువంటివి జరుగుతుంటాయి. అది ఇంకా అనివార్యమైనటువంటి ఇది. దానికి వెంటనే వీళ్ళు స్పందించారా లేదన్నది చూడాలి మనం. ఇంపార్టెంట్. వెంటనే స్పందించారు కదా! అవును. అలాగే నేను అంటే ఇది జనాలెలా తీసుకుంటారో తెలీదు గానీ, హ్మ్. మనం ఒక దేవుడి దగ్గరికెళ్తున్నాం. హ్మ్. ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి చాలామంది కొంతమంది స్వాములెళ్తారు. హ్మ్. హ్మ్. బస్సు బోల్తా పడి స్వాములు చనిపోయారు అంటారు. అలా అని అవునవును. జెప్పి మనం ఎళ్లి స్వామిని అరెస్ట్ చేయం గదా! అదేలే అంటే అలా కంపారిజన్ కాదు కానీ, అది జనరల్‌గా ఇప్పుడు నీకేంటంటే ఆదిత్య మన ఇండియాలో సార్. ఎన్నో రకాల వ్యాధులున్నాయి గదా! అవును. ఈవెన్ ఎయిడ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇలా రకరకాల వ్యాధులు క్యాన్సరు, మరోటి, మరోటి ఇలా బోలెడన్ని రకాల వ్యాధులు షుగరు, బీపీ వీటన్నిటి వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయే సంఖ్య ఎక్కువ. ఎక్కువుంటది. అవును. ఏది రకరకాల ఎన్ని వ్యాధులున్నాయి. ఒక్కోసారి సింపుల్ జ్వరం వచ్చి చనిపోతారు. వైరల్ ఫీవర్ వచ్చి చనిపోతారు. షుగరు సడెన్‌గా డౌన్ అయిపోయో, పెరిగిపోయి చనిపోతారు. బీపీ, హార్ట్ ఫెయిల్యూర్, అవును. హార్ట్ అటాక్ ఇలా బ్రెయిన్ స్ట్రోక్ అని ఇన్ని రకాలుగా చనిపోతుంటారు గదా! ఇన్ని వేల, లక్షల ఆసుపత్రుల్లో ఉన్నాయి గదా! వీటన్నిటి వల్ల చనిపోయే వాళ్ళకంటే గూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ. అందుకనే ఇప్పుడు రోడ్డు అంటే రోడ్లు ప్రమాణాలు బావుండాలి. హ్మ్. రోడ్లు బావుండాలి. రోడ్లు బావుండాలి. ఆహ్, డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్మెట్లు ధరించాలి. ధరించాలి. డోంట్ డ్రంక్ అండ్ ఇవన్నీ డ్రైవ్. వీటన్నిటి గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేది దానికోసమే. రోడ్డు ప్రమాదాల వల్ల చాలా అంటే మన రోడ్లు గూడా ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే గుంతలు, అన్‌రోన్ రోడ్స్. ఇప్పుడు అవును. మనకు తెలిసిన రోడ్లయితే ఇక్కడ గుంత ఉంటదని చెప్పి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటే ఇప్పుడు ఆగుతాం. మనకు తెలియని రోడ్డు మీద సడెన్‌గా ఇప్పుడు మనం చూస్తుంటాం గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎవరో మొన్న నదిలోకి ఎళ్ళిపోయారు, నదిలోకెళ్ళిపోయారు. సముద్రంలోకి ఎళ్ళిపోయారు, చనిపోయారని చెప్పి మనం చూస్తుంటాం. అవును. అలాగా అందుకనే ఈ స్పీడ్ కంట్రోల్ అనేది చాలా ఇప్పుడు మనం చెప్తుంటారు చూడు అవును. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అవును. అని చెప్పి. మన ఎన్టీఆర్ వాళ్ళు కూడా ప్రతి అవును. అది దాంట్లో సినిమాలో గూడా చెప్తుంటారు మీరు చిన్న జాగ్రత్తగా వెళ్ళండి. అవును. మా కుటుంబంలో జరిగిన విషాదం మీ ఏ కుటుంబాలు కుటుంబంలో జరగకూడదు. ఏ జరగకూడదు. కుటుంబానికి కూడా జరగకూడదని వాళ్ళు ప్రతి సినిమాలో అది చెప్తారు. చెప్తుంటారు. ఏంటంటే కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మనం చూస్తుంటాం. అంటే వాళ్ళని మనం తప్పు పట్టడం కాదు. అవునవును. జనరల్‌గా ఇప్పుడు మనం ఎళ్ళేటప్పుడే ఫోన్‌లు మాట్లాడితే ఏదో కొంపలు మునిగిపోతాయి ఏంటి? నిజంగా ఏదైనా అర్జెంట్ ఉంటే టక్‌మని ఎత్తొచ్చు. కాదు ఆఫ్ చేసి పక్కకి ఆఫ్ చేసి మాట్లాడొచ్చు కదా! అవును. ఫోన్‌లు చేసి మాట్లాడుతుంటారు. ఆ! మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. అవును. రకరకాల విచిత్ర విన్యాసాలు ఇలా కుర్రనాగడుకులు అసలు అర్థం కాదు. ఇప్పుడు గూడా నేనొస్తుంటే నాకు ఆ! ఒకళ్ళు ఫోను జేశారు. ఆ!
నేను ఎత్తలే. అంటే లోపలుంది. మనం ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ పని మీద ఎళ్తున్నాం. అది. ఆ! దానికి అక్కడికెళ్ళాక ఎత్తుదాం. పలానా ఎవరైతే ఏది ఏముంది కాదు కొంపలే అంతే మునిగిపోతాయి. కదా సార్. ఇలా చేస్తే ప్రాణాలు పోతాయి. అవును. నువ్వు మహా అయితే ఏంటి ఎత్తట్లేదు ఎందుకంటే నేను డ్రైవింగ్‌లో ఉన్నాను నేను ఎత్తట్లేదని చెప్పు. అంతే. ఏమైపోద్ది? అయిపోయిన తర్వాత ఏదో పనైపోయింది. కొంపలు మునిగిపోతాయి అన్నట్టుగా ఫోన్‌లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తారు. అంటే దాన్ని మనం కంపేర్ చేయడం కాదు. అవునవును. ఖచ్చితంగా అది కాదు. కానీ జనరల్‌గా నేను చెప్తున్నాను. రోడ్డు ప్రమాదాలనేవి చాలా దారుణంగా జరుగుతున్నాయి. వాటి పట్ల మన కుర్రాళ్ళందరూ కూడా అందరూ కుర్రాళ్ళనే అంతే కాదు. కదా! వ్యా నడిపే ప్రతి విపరీతమైనటువంటి ఒక్కళ్ళు. వేగంతోటి వెళ్ళడం ఇవన్నీ ఇప్పుడు జనరల్‌గా చెప్తారు చూడు 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు దాటిన తర్వాత నియంత్రణ అనేది ఉండదు. ఉండదు. అవును. ఇప్పుడు రోడ్డు మీద సడెన్‌గా ఏదో ఒకటి వస్తది. మనకు తెలీదు. ఏ పిల్లి వచ్చినా కూడా గాబరా పడిపోయి మనం మన బ్రేకులేస్తాం. టైం బాగోకపోతే వెనక నుంచి ఎవడో గుద్దేస్తాడు. అవును. అందుకని ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. మరి వాళ్ళు అటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో లేదో నిజంగా మనకు తెలీదు. మనకు తెలీదు. చనిపోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమా ఫంక్షన్ కోసం వచ్చి ఫంక్షన్ ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వెళ్తూ హ్యాపీగా ఆ ఫంక్షన్ గురించి మాట్లాడుతుండగా జరిగి ఉంటుంది పాపం. అవును. అవును. ఎంత దారుణమైనటువంటి విషయం. ఆ కుటుంబాలకి ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుంచి సంపూర్ణమైనటువంటి ఇది ఉంటదని చెప్పి నేను భావిస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు. అవును. ప్రకటించారు. ముందు ముందు కూడా ఆ కుటుంబాన్ని ఇంకా వాళ్ళ ఎవరు ఏంటన్నది కూడా ఏం తెలీదు. అవును. ఒక ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయారు. కాకినాడ వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి ఏం తెలీదు కాబట్టి అవును. అవి తెలిసిన తర్వాత ఎందుకంటే పాపం ఆ కుర్రాళ్ళంటే ఇంకా ఎంత ఫ్యూచర్ ఉంటది. అవును. వాళ్ళు పెళ్ళిళ్ళయినాయా? లేకపోతే వాళ్ళ 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 మీదే ఆధారపడి కుటుంబాలున్నాయా? ఏంటి ఇంకా తెలీదు గదా! అవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో ఎవరెవరికో ఆయన చాలా ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు. అటువంటిది వాళ్ళ అబ్బాయి ఫంక్షన్ కోసం వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు చనిపోవడం అంటే ఆయన ఇంకా ఏ రేంజ్‌లో స్పందిస్తారు. అది పైగా అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఆ అవును. ఫంక్షన్‌లో అంటే ఈ ఫంక్షన్‌కి రావడానికి కారణం కూడా ఆయన అయ్యుండొచ్చు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూడాలన్న ఒక ఉత్సుకతోటి కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. కాబట్టి అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా భారీగా అవును. స్పందిస్తారు. కాబట్టి ఆ అలాగే కుటుంబాలకైతే ఏ ఏ విధమైనటువంటి భవిష్యత్తులో ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునే ఇది ఉంది. చూసుకుంటారు. కానీ ఆ జరిగిన లోటుని ఎవరు తీర్చలేరు కదా! తీర్చలేము. అవును. సో, అది చాలా బాధాకరం. భవిష్యత్తులో ఎవరైనా పిల్లలు ఇలాగ ఫంక్షన్‌లకి వెళ్ళి, సినిమా ఫంక్షన్‌లకి వెళ్ళి ఆహ్, వెళ్ళేటప్పుడు గానీ, వచ్చేటప్పుడు గానీ ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అంటే వీళ్ళు గూడా ఇప్పుడు మనం ఫంక్షన్స్‌లో గూడా పాపం వీళ్ళందరూ చెప్తున్నారు అవును. చెప్తా హీరోలందరూ. మీరు ఉన్నారు. అవును. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నారు. అయినా సరే పాపం ఇటువంటివి జరగడం అన్నది చాలా టైం బాధాకరమైనటువంటి విషయం. సార్ అలాగే ఇప్పుడు ఒక రూమర్ అయితే వస్తుంది. తాండేల్ అనేది తండేలా? తండేల్ యాహ్! హ్మ్. ఆ ఈవెంట్ చేద్దాము తాడేపల్లిగూడెంలో పవన్ పవన్ కళ్యాణ్ గారిని పిలుద్దాము అనేసి అనుకున్నారు. హ్మ్. హ్మ్. ఈ ఇన్సిడెంట్ దానికేమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఏమైనా ఉందా? జనరల్‌గానే ఉంటాయి గదా! ఇటువంటివి జరిగినప్పుడు అంటే ఈ భారీ స్థాయిలో ఇటువంటి ఈవెంట్లు చేయడం కూడా ఇప్పుడు ఈ జరిగిన పరిణామం చూస్తుంటే అంత మంచిది కాదనిపిస్తుంది. ఓకే. అంతే గదా! ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కుర్రోళ్ళు ఏం చేస్తారు 200 కిలోమీటర్లైనా కూడా బండి మీద రావడానికి, వచ్చేస్తారు. వెళ్ళడానికి అవును. కన్వీనియంట్‌గా ఉంటదని చెప్పి ఆలోచిస్తారు. అవును. కాబట్టి అంటే కొన్ని వేల మంది ఇప్పుడు 50,000 మంది, 2,00,000 మంది అలా వచ్చినప్పుడు ఎవరో ఒకరికి జరిగే ప్రమాదం ఉంటది కాబట్టి, ఇటువంటి వాటిని కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిదని వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఓకే. సో, అదన్నమాట. ఫ్యూచర్‌లో ఏమన్నా పొలిటికల్ మీటింగ్స్ కూడా పడే అదే అవకాశం అంటే ఉంటదా అలా సార్? అని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది ఉంది. మన ప్రధానిది వైజాగ్‌లో ఉంది. భారీ ఎత్తున జనాల్ని సమీకరిస్తున్నారు. అవును. దాన్ని మనం కట్టడి చేయలేని పరిస్థితి. ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే ఇంకా. ఇప్పుడు రాజకీయ సభలకి జనాల్ని కొంతమంది స్వచ్ఛందంగా కూడా వస్తారు. వస్తారు. కొంతమంది బస్సులేసి, ట్రైన్‌లేసి, వాహనాలు ఏర్పాటు చేసి తీసుకొస్తారు. అలాగే వీటికి అంటే ఈ సినిమాలకు సంబంధించినంత వరకు అటువంటివి ఏముండవు. వాళ్ళే అవును. స్వచ్ఛందంగా వాళ్ళే ప్రేమతో వస్తారు. వస్తారు. మరి కొంచెం ఇటువంటివి అంటే చేసేటప్పుడు కొంచెం ఆలోచన అయితే చేయాలి. అంటే ఆ వేదిక దగ్గర మాత్రమే కాకుండా తర్వాత కూడా ఫర్దర్‌గా కూడా జరగకుండా అంటే లేట్ అయిపోకుండా ఫంక్షన్ ఇప్పుడు అవును. 10, 11 వరకు జరిగితే వాళ్ళు 11 తర్వాత ఏదైనా తిని బయలుదేరితే మరి అర్ధరాత్రి అన్నది ఎప్పుడు అవును. కూడా
పట్టపగ డేంజర్. పట్టపగలు ప్రయాణాలు చేస్తుంటేనే యాక్సిడెంట్లు అవును. జరుగుతుంటాయి. ఇంకా అర్ధరాత్రులు అందులోనూ ఒక్కొక్కసారి ఆ లారీలు ఎలా ఉంటాయంటే దారుణంగా అవును. ఉంటాయి. రోడ్లు గూడా వన్ వేలా ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు మీరు లైట్లు సరిగ్గా ఉండవు. అవును. గుంతలు ఒక్కొక్కసారి గుంతలుంటాయి. సడెన్‌గా ఎవరో వస్తారు. వాళ్ళని గుద్దకుండా ఉండడం కోసం సడెన్‌గా బ్రేకేస్తే వెనకాల నుంచి వచ్చి అవును. గుద్దుకోవడాలే ఇంకా జరుగుతాయి. టైమింగ్ మారిస్తే మనం అది కొంచెం ఇది ఎ మనం గూడా మారాలి. అది. అంటే ఇటువంటివి చేయకుండా ఉంటేనే మంచిది. ఓకే. ఇటువంటి ఈవెంట్‌లు చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది వీడియో రూపంలో ఇంకా వదిలేయొచ్చు. ఇండోర్‌లో ఇండోర్‌లో వదిలేయొచ్చు. హ్యాపీగా మీరు లైవ్‌లో లైవ్ ఏర్పాటు చేసి ఏదైనా ఒక ఆడిటోరియంలో సింపుల్‌గా పెట్టేసి దాన్ని లైవ్ ఇచ్చేస్తే అందరూ ఎక్కడికక్కడ టీవీల్లో కూర్చొని చూస్తారు. ఫ్యూచర్‌లో ఇలాంటి రిమార్కబుల్ రాదంటారు. అది అంటే అలా అని మనం చేయడాన్ని కూడా తప్పు పట్టలేం గదా! అవును. కదా! ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. పైగా అంటే ఈ ప్రమాదాలవి ఇదనే కాదు. ఇందాక చెప్పా గదా! అవునవును. మన దేశంలో ఎక్కువ మంది ప్రమాదాల కారణంగానే చనిపోతున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళకి ఇప్పుడు ఒకళ్ళు చెప్తే మనం అది కంట్రోల్ చేయలేము ఆదిత్య. ఎవరికి అవును. వాళ్ళకి జాగ్రత్తగుండాలి. వాళ్ళ ప్రాణాల మీద ఎవరి లైఫ్ వాళ్ళకి వాళ్ళే. అంతే గదా! అంతే. ఇప్పుడు వాళ్ళేదో ఆవేశంలో అదేదో స్పీడ్‌గా వెళ్ళడం వల్లనో, లేకపోతే వెనకాలొచ్చి వాడు గుద్దడం వల్ల ఇది జరిగింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళ కుటుంబాలకే కదా నష్టం. అవును. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 10,00,000 కావచ్చు, రేపొద్దున ఇంకొక 10,00,000, 20,00,000 ఇచ్చినా గూడా వాళ్ళు లేని లోటు ఆ కుటుంబాలకు తీరదు కదా! అవును. దాన్ని పిల్లలు కానీ పెద్దోళ్ళైనా ఎవరైనా సరే, మనకేదైనా జరిగితే ఏంటి? మన ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి? అనేది ఎప్పుడు స్పృహలో ఉండాలి. కొంతమంది కార్‌ల్లో వాటిలో అందుకనే పిల్లల ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు అయి పెట్టుకుంటారు. అవును. కదా! అవును. అలా ఆ స్పృహ అనేది అదైనా గుర్తొచ్చి మనం ఆ! మారతాం. మన ఆగుతాం. మీకోసం ఎదురు చూసేవాళ్ళు ఇంట్లో ఉంటారు. మీరు కొంచెం ఆలస్యంగా వెళ్తేనే ఆందోళన చెందుతారు. అసలెప్పటికి వెళ్ళలేరంటే ఇంక ఏ విధంగా వాళ్ళు అవును. జీవితాలు కొన్ని అంతే. చిన్నాభిన్నం అయిపోతాయి కదా! వాళ్ళ చదువులు గానీ, వాళ్ళ ఇది కానీ, భద్రత కానీ ఇవన్నీ అవును. ప్రశ్నార్థకం అయిపోతాయి కదా! ఫోన్‌లో వాల్ పేపర్ గాని అవి ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళకి వెంటనే గుర్తు రావాలి ఇంట్లో అదే. వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సభలు అంటే ఈవెంట్స్ అవి చేసేటప్పుడు దర్శక నిర్మాతలు గానీ, హీరోలు గానీ, వాళ్ళు వాళ్ళ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే అటువంటి ఈవెంట్లు వెళ్ళడానికి ఇంట్రెస్ట్‌గా ఇది చేస్తారో వాళ్ళు గూడా తగిన జాగ్రత్తలు తీస్ ఖచ్చితంగా తీసుకోవాలి. సార్ అలాగే ఈరోజు అల్లు అర్జున్ గారు హ్మ్. ఆ అబ్బాయిని 'శ్రీతేజ'ని పరామర్శించడానికి ఆ! వెళ్లారు. హ్మ్. దాని గురించి ఒకసారి అదే. అంటే ఆయన పోలీసుల పర్మిషన్ తీసుకొని వాళ్ళు ముందే చెప్పారండి. మీరు ఒకవేళ శ్రీతేజ్‌ని పరామర్శించడానికి హాస్పిటల్‌కి వెళ్ళాలనుకుంటే, మాకు ముందుగా మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పి ఆయనకు నోటీసులు ఇస్తే, ఆయన ముందుగా ఇన్ఫార్మ్ చేసి, తగిన జాగ్రత్తలవి తీసుకొని హాస్పిటల్‌కెళ్ళి ఎందుకంటే ఇప్పటి వరకు శ్రీతేజ్‌ని, అల్లు అర్జున్ పరామర్శించలేదనేది ఒక పెద్ద డిస్కషన్ అయిపోయింది అవును. కాబట్టి, అందుకని ఆయన పోలీస్ అనుమతితోటి అంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని అనుమతితోటి అక్కడికి వెళ్ళి పరామర్శించడం అనేది జరిగింది. 'శ్రీతేజ్' కోలుకోవాలి. ఇప్పుడు ఎలాగో ఆవిడ చనిపోయింది. మదర్ ఎలాగో అవును. రేవతి చనిపోయారు. కనీసం 'శ్రీతేజ్' అయినా సరే కోలుకొని మళ్ళీ అతను చక్కగా చదువుకొని దానికి ఎలాగో చదువుకోవడానికి కానీ, భవిష్యత్తులో అతను స్థిరపడడానికి కానీ కావాల్సిన వనరులన్నీ కూడా వాళ్ళు సమకూర్చి ఇస్తారు. ఆల్రెడీ 2,00,00,000 ఇచ్చారు. ఏది 'అల్లు అర్జున్' ₹1,00,00,000, సుకుమార్ 50,00,000, మైత్రి మూవీ మైత్రి మేకర్స్ 50,00,000. ఇది కాకుండా ఇంకా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక 25,00,000 ఇచ్చారు. అవును. తర్వాత ఇంకా వాళ్ళు ఒక 2,00,000 వీళ్ళు ఒక 3,00,000 అలా కొన్ని విరాళాలొచ్చినియి. నాకు తెలిసి అవన్నీ కలిపితే ఒక 2.5 కోట్లు అయితే అతనికి ఆ అబ్బాయికి వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఎవరైతే తండ్రి ఆయన భాస్కర్ గారు ఎవరో ఉన్నారో, ఆయనకి ఉపాధి పరంగా ఇప్పుడేదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన నెలకు 30,000 వచ్చే ఉద్యోగం అని చెప్పన్నారు. అవును. దిల్ రాజు గారు చెప్పారు. ప్రభుత్వం తరపున గూడా అతనికి ఏదైనా సహాయం చేసేలాగా, లేదంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన దగ్గరే దిల్ రాజు గారి దగ్గరే దాదాపు బోలెడు ఒక మంది. 100 మంది అలా అవును. పనిచేస్తుంటారు. వరుసగా అన్ని అవును. సినిమాలు చేస్తున్నాడు. లేదు ఎఫ్‌డీసీలో ఏదైనా ఉద్యోగం ఇవ్వచ్చు. అవును. ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం చేయొచ్చు కాబట్టి, ఆ కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులేమి ఉండవు. ఈ 'శ్రీతేజ్' కూడా కోలుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కంపల్సరీ కోరుకోవాలి సార్. అవును.